హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము బుట్టాలు పెడుతున్నాం. కొరమేళ్ళ బుట్టాలు చూడండి. ఈ బుట్టాలు కొరమేళ్ళకు పెడతారు ఈ చెర్ల. చూడండి, ఇప్పుడే వచ్చాము. ఇప్పుడే వచ్చాము. ఎంత బుట్టల పక్కన నొప్పి పెడుతున్నాడు ఈ తీర గుద్దోడు. ఇంకేం పని లేదు. బుట్టలు కాలేదు, బుట్టాలు అయితే తీస్తున్నాము. చూడండి, మీకు బుట్టలు పెట్టే విధానం చూపెడతాము. పెడదానికైతే పోతున్నారు. చూడండి, మనకు ఇప్పుడు ఇది కోపు అంటారు చెరులో. ఇలా కొరమీన్లు బాగున్నాయి అట. దానికి పోతున్నాడు ఇప్పుడే. మనకైతే ఈ 3 బుట్టాలు ఉన్నాయి. 3 బుట్టాల్లో ఇప్పుడు 2 ఉన్నాయి. అటు ఆ ఒడ్డు కోటున్నది. ఈ 3 బుట్టాలు పెడతాం. పెట్టే విధానం పెడతాం. చూడండి, ఇదే బుట్టాల్లో రేపు కొరమీన్లు పడతాయి అట. చూద్దాం ఎలా పడతాయో. మనకైతే బుట్ట పెట్టే ప్లేస్ కాడ సాగు చేస్తున్నాడు. చూడండి, కింద ఏదంతా సాఫ్ చేస్తున్నాడు. సాఫ్ చేసేసాడు, పెడుతున్నాడు అడుగున బుట్ట. మనకైతే బుట్ట ఊపడకుండా కొంచెం చెత్త ఇరిచి బుట్ట వేస్తున్నాడు. చూడండి, ఎందుకంటే ఎవరన్నా గట్టినే కట్ట మీకు వస్తే బుట్ట అలా ఊపడితే తీసుకుపోతారు. అలా విరిచి వాటి మీద వేస్తే బుట్ట ఊపడదు. అందులోనే పైన ఇంకో బుట్ట ఉంది. ఆ బుట్ట తీసుకొస్తున్నాడు. దీన్ని ఎలా షేడ్ చేస్తారో చూడాలి. ఈ కొరమేళ్ళ బుట్టాలు అంటారు వీటిని. మొన్నగా అన్నీ పెట్టిన. ఇంకో బుట్ట దానికి ఎట్లా అన్నా ఒక 20-30 ఫీట్ల దూరంతో పెట్టాలి ఈ బుట్టని. హాయ్ ఫ్రెండ్స్, నిన్న పెట్టిన బుట్టాలు అయితే ఈరోజు చూస్తున్నాము. ఏమన్నా పడతాయో పడేవో చూడాలి. నిన్న సాయంత్రం పెట్టాము బుట్టలు, ఈరోజు ఉదయం చూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, బుట్టలలో మ్యాక్సిమం పడాలి. ఎందుకంటే అవి కొరమేళ్ళ బుట్టాలు కాబట్టి. దగ్గరికి అయితే పోయాడు, చూస్తున్నాడు. అందులో మాత్రం ఏమో పడ్డది. ఏం పడ్డది? బుట్ట తీసుకురా బయటికి. మనకైతే బుట్టలో పడ్డాయట, తెల్ల చేపలు పడ్డాయట. బుట్ట తీస్తున్నాడు. కేకే ఉంటాయా? వెళ్ళాంకలా అయ్యో పడ్డాయట, ఎత్తేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మనకు బుట్ట బయటికి వెళ్తున్నది. బయటికి వెళ్ళాక చూపెడతాను. రెండు పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, వెరైటీ కదా బుట్ట. నిన్న సాయంత్రం పెట్టాము, ఈరోజు ఉదయం తీస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఒకటి పడ్డది, ఒకటి పోయేది. ఒకడైతే పడ్డది మనకు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కొరమేళ్ళ బుట్టాలు ఇవి. చూడండి, కొరమేళ్ళ బుట్టాలు ఇలా ఉంటాయి. నిన్న పెట్టాము, ఒకటి పడ్డది చేప.
ఈ చేపలు పోయే వాసులు ఇందులో చేపలు పోతాయి లోపలికి. ఇందులో చేపలు లోపలికి పోతే బయటికి వెళ్ళవు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో బుట్టాలు. హాయ్ ఫ్రెండ్స్, దీన్ని గండెపరక అంటారు. ఇంత షాప్ ఈ బుడ్డ వరకలలో పెద్ద షాప్ ఇది. చూడండి ఎంతలా ఉందో, మినిమం 1/4 కేజీ ఉంటుంది. దీన్ని గండెపరక అంటారు. మనం బుట్టాలు పెడితే బుట్టలో పడ్డది ఇది గండెపరక. సేమ్ పరక టైప్ ఉంది ఫ్రెండ్స్.